మనం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తామండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓపీ రాపించుకుంటాం డాక్టర్ దగ్గర. ఓపీ రాపించుకోవడానికి వెళ్తామండి. అయితే నేను అందరూ డాక్టర్ని అంటలేదండి, కొంతమంది డాక్టర్ని మాత్రం అంటున్నాను. చూపించుకోవడానికి వెళ్తాం, ఓపీ రాపించుకుంటాం. ఓపీ రాపించుకున్నాక వాళ్ళు లోపలికి వెళ్ళాక కూర్చోబెట్టి అడుగుతారు, ఏందమ్మా నీ ప్రాబ్లం అంటారు. ప్రాబ్లం చెబుతాము. అయితే ప్రాబ్లం చెప్పినాక టెస్టులు వేస్తారు కదండి. ఆ టెస్టులు అని చేర్చుకుని మళ్ళీ లోపలికి టెస్ట్ రిపోర్ట్లు ఏందో చూపించుకోవాలి కదా, అడగాలి కదా, కాబట్టి మళ్ళీ వెళ్తాం లోపలికి. వెళ్ళినాక చూస్తారు, ఆ రిపోర్ట్ చూసి మనకి ఏంది ప్రాబ్లం అని చెప్పరు. టకటకటక మందులు రాస్తారు, ఏదో స్లిప్లు రాసిస్తారు, వదిలేస్తారు. ఇంకా నర్సు తీసుకెళ్ళి బయటకు వెళ్ళి మందులు ఇప్పించి చూపిస్తారు. అది కరెక్ట్ కాదండి. చెప్పండి, ఇగో ఈ ప్రాబ్లం వల్ల వచ్చింది, ఈ ప్రాబ్లం వల్ల వచ్చిందని చెప్పరు. మనం ఏదైనా ఒకళ్ళు అడిగినా కూడా ఇది అండి అని అంత చెబుతారు, కానీ దాన్ని క్లియర్గా చెప్పరు. ఎట్లా మాత్రం చేస్తే ఏంటంటే వాళ్ళకి అవగాహన తెలియదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళు హాస్పిటల్ ఖర్చు చూపించుకుని వచ్చినప్పుడు దాన్ని ప్రాబ్లం ఏందో చెబితే వాళ్ళు దాన్ని క్లారిఫై చేసుకుంటారు. ప్రాబ్లం చెప్పకుండా ఏదో ముందులు రాసేసి పంపిస్తారు. అది కరెక్ట్ కదండి. అందరినీ నేను అంటలేదు, కొంతమంది డాక్టర్స్ని నేను అంటుంది. ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా చెప్పండి.